గోరకొల్లు రిజర్వాయర్ అంటే ఈవేళ గాలేరు నగరి జిఎన్ఎస్ఎస్ కి ఆయువు పట్టు గోరకొల్లులో నీటిని రిజర్వ్ చేయగలిగితేనే అవుకుకి నీరు పోతుంది, అవుకుకి నీరు పోతేనే గండికోటకి నీరు పోతుంది, గండికోటకి నీరు పోతేనే చిత్రావతికి నీరు పోతుంది, పైడివాళ్ళ పైనకి నీరు పోతుంది. ఈ రకంగా జిఎన్ఎస్ఎస్ లో గాలేరు నగర్ లో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్ లో నీటిని నింపుకోవాలన్నా మొదట గోరకొల్లు రిజర్వాయర్ లోనే నీటిని నింపుకోవాలి. అటువంటి గోరకొల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది. దీని రిపేర్స్ కి డబ్బులు ఇవ్వండి మహానుభావాన్ని 5 సంవత్సరాలు అధికారులు వేళ్లా పడితే మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు ఆ గోరకొల్లు రిజర్వాయర్ కి ఒక్క రూపాయి కూడా నిధులు ఎందుకు ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈవేళ నీ కడప జిల్లాకి నీరు పోవాలన్నా, ఆఖరికి నీ పులివెందుల నియోజకవర్గం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి నీరు పోవాలన్నా అది గోరకొల్లులో నీళ్లుంటేనే వస్తాయి. అటువంటి గోరకొల్లు కూడా ఒక్క రూపాయి ఇవ్వనటువంటి మీరా ఈ రోజు రాయలసీమ గురించి మాట్లాడడం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 58 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు టెండర్లు పిలిచి పనులు చేస్తా ఉన్నాం. వేళ ఆ గోరకొల్లు రిజర్వాయర్ కి ఒక అవుకు రిజర్వాయర్ ఉంది, దానికి కూడా 5 సంవత్సరాలు పట్టించుకునేటువంటి పాపాన పోలా. మళ్ళీ అవుకు రిజర్వాయర్ బండ కృంగిపోతే మళ్ళీ ఈ రోజు మేము ఆ అవుకు రిజర్వాయర్ ని రిపేర్ చేస్తా ఉన్నాం. ఇట్లా అడుగడుగునా కూడా రాయలసీమకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ రిజర్వాయర్ అయినా సరే 5 సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి వీటినన్నింటినీ కూడా మళ్ళీ సరిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం.